ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్న వారి ఆస్తులు అటాచ్ చేశారు. న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఆ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం పనిచేసి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందిన చాలా మంది ఇంజనీర్ల ఆస్తులను అటాచ్ చేస్తూ విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. వీరిలో చీఫ్ ఇంజనీర్ నూనె శ్రీధర్, ఈఎన్సీ బుక్య హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులపై యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ దాడులు చేయగా బయటపడిన అవినీతి ఆస్తులపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లీట్ చేయడంతో వీరి ఆస్తులను అటాచ్ చేయడానికి విజిలెన్స్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే అటాచ్ చేసిన వాటిలో నూనె శ్రీధర్కి చెందిన 14 కోట్ల ఆస్తుల విలువ మార్కెట్లో 110 కోట్లు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మరో ఇంజనీర్ ఈఎన్సీ బుక్య హరిరామ్కు చెందిన దాదాపు 11 కోట్ల 50 లక్షల ఆస్తులు అటాచ్ చేయగా వీటి మార్కెట్ విలువ 90 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. విజిలెన్స్ కమిషన్ అటాచ్ చేసిన నూనె శ్రీధర్ ఆస్తుల విషయానికి వస్తే తెల్లాపూర్లో ఒక విల్లా, 4 ప్లాట్లు, అమీర్పేట్లోని కమర్షియల్ ప్లేస్, 3 ఇళ్లు, హైదరాబాద్లోని కాస్ట్లీ ఏరియాస్లో ఉన్న 19 ప్లాట్లు, 2 కార్లు, జ్యువెలరీ, ₹1 కోటి బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్ల, సృజల స్రవంతి, కాళేశ్వర ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పై పనిచేసిన బుక్య హరిరామ్ ఆస్తుల విషయానికి వస్తే హైదరాబాద్లో ప్రైమ్ ఏరియాలో ఉన్న 3 విల్లాలు, 6 ప్లాట్లు, అమరావతిలో 2 కమర్షియల్ ప్లాట్స్, సిద్దిపేటలో 28 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, 2 ఇల్లు, బొమ్మల రమారంలోని 6 ఎకరాల మామిడి తోట మరియు ఫామ్ హౌస్, ₹1,50 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ అటాచ్ చేసిన లిస్టులో ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయిన మురళీధర్కి సంబంధించిన 100 కోట్ల ఆస్తులను కూడా అటాచ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ లిస్టులో మరికొందరు ఇంజనీర్లు యాడ్ అయ్యే అవకాశం కూడా ఉంది.